రైతు సోదరులకి నమస్కారం. నా పేరు అశోక్. నేను డెన్మార్క్ కంపెనీలో నర్సరావుపేట ఎంప్లాయీగా చేస్తున్నాను. ఈరోజు ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామంలో విన్నో వెంకటేశ్వర గారి పొలంలో ఉన్నాము. ఆయన డెన్మార్క్ కంపెనీ వాళ్ళు అవంతిక అనే వెరైటీ వేశారు. ఆ అవంతిక అనే వెరైటీ గురించి ఒకసారి రైతు మాటలో మనం విందాం. చెప్పనండి, మీ పేరు? ఉన్న వెంకటేశ్వర్లు. మీరు ఏ వెరైటీ వేశారండి? అవంతిక వేశారనమాట. మీరు ఈ అవంతిక అనే వెరైటీ వేశారు కదా, అది ఎలా అనిపించింది మీకు? ఆ వెరైటీ బాగా కాసిందంటే బాగా కాసింది. ఇది ఎట్లా ఉంది? కాయ సైజు నల్లికి అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి. నల్లి తట్టుకుంటుంది, కాయ సైజు బాగుంది, కలర్ బాగుంది, తాలు శాతం తక్కువ. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కోసారు ఇక్కడ? 3 టిప్పు కోయాలి. 3 టిప్పు కోయాలి అంటే 2 టిప్పులు కోసారు. 2 టిప్పుల మీద ఎన్ని క్వింటాలు అయ్యింది? 24 క్వింటాలు వచ్చింది. 24 క్వింటాలు వచ్చింది. 24 క్వింటాల్లో మీకు తాలు శాతం ఎంత వచ్చింది? వచ్చేసి 120 కేజీలు వచ్చింది. 120 కేజీలు తాలు వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ కోసిన కాయలు మీరు అమ్మారు కదా, రేట్ ఎంత పడింది? 21.5 అండి. 21.5 పడింది అనమాట. అంటే మార్కెట్లో ఉంది హైయెస్ట్ రేటు, అధిక రేటు పడింది 21.5. మీరు ఈ వెరైటీ ఎక్కడ తెచ్చారు? నర్సరావుపేటలో నర్సరావుపేట బ్రహ్మారెడ్డి గారి కొట్టు, అంటే మణికంఠ సీడ్స్లో తెచ్చారండి. ఇది పార్క్, గాంధీ పార్క్ ఆపోజిట్లో కాస్ కాంప్లెక్స్లో ఉంటుంది. షాప్ నెంబర్ 7 వచ్చేసి. ఒకసారి ఇది చూడండి, కాయ చూడండి, ఇదిగోండి కాయ చూడండి ఒకసారి. కాయ కథ ఈరోజు తారీఖు వచ్చేసి ఏప్రిల్ 16 డేటు 2026 సంవత్సరంలో ఉన్నాము. ఇది ఒకసారి కాయ చూడండి, ఇది గనుపు కూడా చూడండి, దగ్గర గనుపు, ఇది దగ్గర గనుపు. కాయ బాగా చిక్కటి కాపు. ఇదిగో చూడండి తోట క్వాలిటీ. ఇదిగో ఒకసారి చూడండి, పూత కూడా ఉంది. పూత ఇదిగో పచ్చికాయ కూడా చూపించన్న. ఇదిగో పచ్చికాయ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ తోట ఉన్న కాయని బట్టి మీరు ఇంకెన్ని క్వింటాల దాకా అవ్వచ్చు అని అంచనా? ఈ కొంత అయిపోయి మళ్ళీ 10 క్వింటాల కాయలు కానీ వస్తుంది. ఇంకా 10 క్వింటాల కాయ వస్తుంది. అంటే ఉజ్జాయింపుగా ఒక 35 నుంచి 40 క్వింటాల దాకా ఇక్కడ తోటలో కాయ ఉందండి. కాబట్టి రైతులు ఒకసారి మా డెన్మార్క్ కంపెనీ వాళ్ళు అవంతిక వెరైటీ చేసుకొని మంచి లాభాలు దిగుబడులతోటి పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు.